పేరుతో స్కామ్లు జరుగుతున్నాయంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై జగన్ బాధిత రాహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 30 ఏళ్లైనా అమరావతి పూర్తి కాదని జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు చూసి పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నాం. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటున్నాం. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్ తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఈడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాం. ఏసీ రూమ్లో కూర్చొని 30 ఏళ్ళైనా కాదు, 40 ఏళ్ళైనా కాదు, 50 ఏళ్ళు కాదంటే అంటే వాడికి అవగాహన లేక అది మాట్లాడటం. అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడండి. గత 5 సంవత్సరాలు ఈ అమరావతి రాజధానిని ధ్వంసం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టారు, కొట్టారు, కేసులు, పోలీస్ స్టేషన్లు, ఇంకా అసలు చెప్పటానికి లేని చేశారు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు అయిపోతుంది. అయిపోయేదాన్ని ఎట్టడ్డుకోవాలి, ఇదొకటే వాళ్ళ టార్గెట్. ఏంటంటే అయిపోయేదాన్ని ఎట్టడ్డుకో లాంటి ఎవరన్నా మాట్లాడతారంటే అసలు మావిగనని ఈ పరిస్థితుల్లో, ఐపీఏ పరిస్థితుల్లో ఇంకా మావిగన్ ఏంది అసలు మావిగన్ అంటే చిన్నపిల్లడు కూడా నవ్వుతున్నాడు, ఆ పదానికే నవ్వుతున్నాడు. కాబట్టి ఇట్లాగానే ఉంటే ప్రజలు రేపు 2029లో ఆ 11 కాదు 0 అవుతాయి.